అమ్మాయి డ్యూటీ చేసి అర్ధరాత్రి 2 గంటలకి భోంచేసి ఫ్రెండ్స్ తోటి అక్కడ సెమినార్ హాల్లో జస్ట్ కొంచెం సేపున నిద్రపోదామని అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ ఆ అమ్మాయిని చూసేసరికి భయంకరంగా కళ్ళలో నుంచి ఆ నోట్లో నుంచి ఆమె యూనో ప్రైవేట్ పార్ట్స్ నుంచి కూడా జెనిటల్స్ నుంచి కూడా బ్లడ్ వచ్చిన పరిస్థితిలో ఇంకా చాలా అసలు చెప్తుంటే గాజు పెంకులు అని రకరకాలుగా అసలు ఇంకా చెప్తున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో చాలా అమ్మాయి పోరాడి చంపబడింది, ఎంతో పోరాడింది అనే రిపోర్ట్లో వచ్చింది. తర్వాత అమ్మాయి 2 కాళ్ళు కూడా 90 degrees యాంగిల్లో ఉన్నాయంట. అంటే అసలు ఏం మాట్లాడాలి వీటి గురించి? ఇవి మాట్లాడుకోవడానికి ఒక ఆడబిడ్డ గురించి ఈ దేశంలో ఎత్ర నారస్తి పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పుకునే దేశంలో ఆడపిల్లల్ని ఇంత దీనమైన, ఇంత దారుణమైన, అమానుషమైన పరిస్థితుల్లో చూడాల్సి రావడం గురించి ప్రపంచానికి, దేశానికి తెలియాల్సిన అవసరం ఉంది. दिखाओ हमारी बच्ची का मुंह एक बार दिखाओ. ఐఎమ్ అరుణ గోగులమండ. నేను సోషల్ యాక్టివిస్ట్ని, రైటర్ని. పిల్లని అమ్మాయిని 31 years వ్యక్తి ఆమె ఇంకా చాలా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే లోపల జరుగుతున్న కొన్ని యాంటీ నేషనల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే చాలా మాట్లాడుతున్నారు. అవయవాలు అమ్ముకోవడం లాంటి ట్రేడ్ కానీ లోపల జరుగుతున్న ఏదైతే అథారిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్న కొన్ని దుర్మార్గాలని ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు ఈ అమ్మాయి వాళ్ళని క్వశ్చన్ చేయడం లేకపోతే దాని మీద అమ్మాయి వర్క్ చేస్తున్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇమీడియట్గా అమ్మాయి విషయం బయటికి రాగానే ఎవరైతే ఉన్నాడో, ఎవరైతే పర్పెట్రేటర్, ఎవరైతే అమ్మాయిని రేప్ చేసి చంపాడో అని అంటున్నారో అతన్ని అరెస్ట్ చేయడంతో అతను అరెస్ట్లోకి రావడమే అబ్బాయి అతను అంటాడు నన్ను ఉరేసుకోండి పర్లేదు నేనే చేశాను అని చెప్తున్నాడు. తర్వాత సీసీ కెమెరాల్లో మనకి అవన్నీ కనిపిస్తున్నాయి, అతను వెళ్ళడం అవన్నీ కనిపిస్తున్నాయి. కానీ అతను అంత ఇమీడియట్గా దాన్ని ఒప్పేసుకోవడం వెనకాల ఇంకా చాలామంది ఉన్నారేమో, వాళ్ళందరినీ తప్పించడానికి ఇతను రెడీగా ఉన్నాడేమో అన్నది అర్థమవుతుంది. తర్వాత ఇతని హిస్టరీ చూసుకుంటే అతను పోలీస్ ఇన్ఫార్మర్ లాంటి వాడట. ఒక వాలంటీర్ లాగా అతని లాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారంట. ఇతను పేషెంట్స్కి హెల్పర్గాను లేకపోతే పోలీసులకి హెల్పర్గాను అక్కడ ఉంటాడట. అలా అతనికి 4 పెళ్ళిళ్ళు అయినాయంట. 3 పెళ్ళిళ్ళలో భార్యలు ఇతని దుర్మార్గమైన నేచర్, ఇతని క్రిమినల్ మైండ్ సెట్కి జడిసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంట. అతని ఫోన్ నిండా కూడా అంత పాన్ డౌన్లోడ్ అయ్యి ఉందంట. ఇంత దుర్మార్గుడుగా ఇతనికి అసలు పోలీసులతో చాలా కనెక్షన్స్ ఉన్నాయంట. పోలీసుల దగ్గర అసలు అతను వేసుకునే టీషర్ట్ మీద కూడా కోల్కతా పోలీస్ అన్న టీషర్ట్, అంటే పోలీసుగా తనను తాను పిలుచుకునేంత ధైర్యం అతనికి వచ్చేసి, అంటే ఎవరిని పెంచి పోషిస్తున్నాయి వ్యవస్థలు. ఇక్కడ కూడా ఈ కేసులో కూడా మమతా బెనర్జీ గారు మొదట అయితే చాలా బాగా రియాక్ట్ అయిన ఈవిడ ఉరి తీసేస్తామని అన్నారు. ఒక ఉమెన్ ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు లేదంటే హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వీటన్నిటిలో మనం చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఒక ఉమెన్ కదా ఇంకా బాగా తెలుసుకుంటుంది, ఇంకా బాగా అర్థం చేసుకుని మంచి జస్టిస్ ఇస్తారు అని. కానీ ఇక్కడ ఆధారాలు తుడిపేయడానికి లేకపోతే ఇంత ఘోరం జరిగిన చోట ప్రొటెస్ట్లు, డాక్టర్లందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రొటెస్ట్లోనే కలిసిపోయి కొంతమంది చొరబాటుదారులు, కొంతమంది బయట నుంచి గుంపులు కూడా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్న రూపంలో వచ్చి వీళ్ళతో కలిసి ఆ ఇన్స్టిట్యూషన్ లోపలికి వెళ్ళిపోయి ఆధారాలన్నీ చెరిపేసే పరిస్థితులు చేయటము, లేకపోతే అసలు ఉద్దేశాన్ని చెడగొట్టడము, లేకపోతే ఇప్పుడు దాకా అసలు ఏ రకమైన రెస్ట్ తీసుకునే ఒక ప్లేసే లేని ఈ ఇన్స్టిట్యూషన్లో అర్జెంటుగా అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయడము, అక్కడికి బయట నుంచి చాలామంది వచ్చేసేయడం, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అసలు మమతా బెనర్జీ గారి ప్రభుత్వమే దీన్ని నీరుగార్చి దీనిలో దొరకాల్సిన ఆధారాలన్నింటినీ కూడా తుడిచి నాశనం చేసే పద్ధతికి ఈ గవర్నమెంట్ కూడా శ్రీకారం చుట్టిందా అనే అనుమానాలు ఖచ్చితంగా వస్తున్నాయి. అంటే ఒక దేశము, ఒక రాజ్యము
వాళ్ళు కనుక ఎంత మంచి వాళ్ళైనా ఒక ప్రభుత్వంలోకి రాజ్యం లాంటి రూపంలోకి వచ్చేసినప్పుడు అది మమతా బెనర్జీ గారైనా ఇంకొకళ్ళైనా ఒకేటే రకంగా బిహేవ్ చేస్తారా? సామాన్యులకి న్యాయం చేసే విషయంలో అవతల పెద్దవాళ్ళని కానీ ఇంకొకళ్ళని కానీ కాపాడడానికి వీళ్ళందరూ కుమ్మక్కు అవుతారనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనిలో కేవలం అత్యాచారం అనేది ఒకటే ఉందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా 7 రోజులు ఈ విషయాన్ని నీరుగార్చి సిబిఐకి అప్పచెప్పడానికి కూడా నీరుగార్చి ఆపి అక్కడ ఎవరైతే పోలీస్ ఆఫీసర్ దీన్ని చూస్తున్నారో ఆయన కూడా దీనికి యాంటీగా పనిచేసి ఈ అమ్మాయి పేరెంట్స్కి కూడా శవాన్ని చూపించకుండా దాచిపెట్టి అసలు కన్న తల్లిదండ్రులకి కూడా ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో చూపించకుండా దాచిపెట్టడమే కాకుండా అసలు ఇమీడియట్గా మార్నింగ్ తను హాఫ్ నేకెడ్గా బట్టలు సరిగా లేకుండా ఉన్న పరిస్థితుల్లో మణికట్టు మీద, మెడ మీద, ముఖం మీద, కళ్ళు, కాళ్ళు ప్రతి చోట కూడా భయంకరమైన కమిలిపోయిన గాయాలు కనిపిస్తుంటే ఇది ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయి అని చెప్పి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు ఈ అథారిటీస్. తర్వాత పోలీసులు కూడా అదే విషయాన్ని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారు. అంటే దీన్ని బట్టి పోలీసులు కానీ అక్కడున్న వ్యవస్థ కానీ ఖచ్చితంగా ఏదో దాచిపెడుతుంది, ఏదో దేన్నో కవర్ చేయడానికి ఈ అమ్మాయి కేసుని అబ్బాయిని ఇమీడియట్గా ఉరి తీసేయడం ద్వారా క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. బయట చూసే వాళ్ళకేమో అబ్బాయి ఇమీడియట్గా ఆ రేపిస్ట్ గాడిని హత్య చేసిన వాడిని ఉరి తీసేస్తున్నారని మనం సంబరాలు చేసుకుంటాం. కానీ అసలు ప్రతి ఇన్స్టిట్యూషన్లోనూ ఎంత వయోలెంట్ ఆర్ యాంటీ నేషనల్, యాంటీ సొసైటల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ఇన్స్టిట్యూషన్లో లోపల ఖచ్చితంగా ఏదో ఫ్రాడ్ జరుగుతుందనేది మాట్లాడుతున్నారు కొన్ని సోర్సెస్ నుంచి వస్తున్న భోగట్టా నుంచి ఏం అర్థమవుతుంది అని అంటే దీని లోపల ఇంకేదో ఈ అమ్మాయికి తెలుసు. ఈ అమ్మాయికి తెలిసినవి ఈ అమ్మాయి ద్వారా బయటికి వస్తాయనే భయంతో ఈ అమ్మాయిని ఇంతమంది కలిపి రేప్ చేసి చంపేశారు అనేది వినిపిస్తుంది. కాబట్టి ఇమీడియట్గా ఒకళ్ళని ఉరి తీసేయడం ద్వారా కూడా ఇక్కడ ఏమి న్యాయం జరగదు. అసలు చాలాసార్లు ఇప్పుడు మీరు చూస్తుంటే ఇదివరకు రేప్స్ జరిగాయి. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్న చాలా చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్స్లో చాలా చక్కగా అత్యాచారము, హత్య అనేవి వస్తుండే న్యూస్. కానీ హెయినస్నెస్, రేప్ హింసాత్మకంగా చేయటము, అక్కడ వ్యక్తిని చాలా దారుణంగా, అంటే మనం సినిమాల్లో చూస్తాం కదండి, అమ్మ నాన్న ఇంట్లో లేరు, మనం కోడి తెచ్చుకొని పులావ్ చేసుకొని మందేసి తాగుదామని కుర్రాళ్ళని చూస్తాము. అంటే ఒక ఉమ్మన్ని తెచ్చుకొని కూడా మన ఇష్టానుసారం ఆమెతోటి ఆడుకొని ఆమెను చంపేసేసి మనం ఎంజాయ్ చేద్దాం లాంటి కల్చర్ డెవలప్ అయిపోయింది. చాలామంది ఉరి తీసేయండి అనే ఒక స్లోగన్ కూడా ఏం చేస్తుందంటే దొరికితే ఉరి తీసేస్తారు ఆర్ ఎన్కౌంటర్ చేస్తారు అనే విషయాలు ఏమవుతున్నాయంటే ఆధారాలు లేకుండా నాశనం చేసి పారేసేస్తే ఇంకా మనం ఎవరో కూడా ఎవిడెన్సెస్ దొరకవని చంపడానికి వెనుకాడట్లేదు. మీరు ఎస్తేర్ అనూహ్య అనే ఒక అమ్మాయిని కూడా ఒక దుర్మార్గుడు ఉట్టి పుణ్యానికి అమ్మాయి ట్రైన్ దిగి బెంగళూరులో తన రూమ్కి వెళ్ళాల్సినప్పుడు ఆ అమ్మాయిని మెల్లగా ట్రాప్ చేసి అమ్మాయిని పాపం తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆంధ్రప్రదేశ్ నుంచి అమ్మాయి రూమ్కి వెళ్ళే లోపే నేనే తీసుకెళ్తాను రండి ఆటో అని చెప్పాడు. తర్వాత ఆటో కాదు బండి అని చెప్పాడు. ఈ పిచ్చి పిల్ల పాపం సర్లే అనుకొని ఎక్కింది. అన్యాయంగా ఆ పిల్లని రేప్ చేయడమే కాకుండా అమ్మాయి దగ్గర ఉన్న బ్యాగ్లో ఉన్నవన్నీ తీసుకోవడమే కాకుండా కాళ్ళ వేళ్ళ పడితే కూడా ఆ అమ్మాయిని వదిలిపెట్టకుండా పెట్రోల్ పోసి తగలపెట్టాడు ఆ దుర్మార్గుడు. పోలీసులు ఏం చేయలేదండి ఈ కేసులో. తండ్రి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి ప్రతి చోట ఇన్వెస్టిగేట్ చేసుకున్నాడు. ప్రతి అమ్మాయి అడుగుపెట్టిన ప్రతి చోట అతను వెతుక్కున్నాడు. ప్రతి బెంగళూరులో అమ్మాయి దిగిన చోట నుంచి అతను ప్రతి చోట వెతుక్కుంటే ఆ తండ్రికి ఆ బ్యాగ్, అమ్మాయి డ్రెస్సు సగం ఎక్కడో కాలిపోయి రోడ్డు పక్కన గడ్డిలో కనిపించినాయి. ఆ జడ్జి గారు ఆ దుర్మార్గుడికి మంచి శిక్ష వేశారు. పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఆ జడ్జి అని అంటారు, ఆయన ఏమని తీర్పిచ్చారంటే నిన్ను వదిలిపెట్టడం కుదరదు, ఎందుకంటే ఈ అమ్మాయిని నమ్మి సరే నువ్వు ఆటో అని చెప్పావు, సరే ఇంట్లో డ్రాప్ చేస్తాడు అని చెప్పి నీ బండి ఎక్కింది నువ్వు అబద్ధం చెప్పాక కూడా. తర్వాత అమ్మాయిని అన్యాయంగా నువ్వు ఇంత రేప్ చేశావు, అమ్మాయిని హింస పెట్టావు, ఇంత జరిగాక కూడా నన్ను వదిలేసే ప్లీజ్ అని అంటే కూడా అమ్మాయి ఒక అమాయకంగా నేను నమ్మితే అమ్మాయిని ఇంత నమ్మక ద్రోహం చేసి ఆ మనిషిని నువ్వు చంపేశావు అని చెప్పి నిన్ను వదిలిపెట్టడం అంటే, నమ్మక ద్రోహం చేసిన నిన్ను వదిలిపెట్టడం అంటే అది ఇంకా పెద్ద నేరం అవుతుందని నాకు తెలిసి అతనికి ఉరి శిక్ష వేశారు. ఇలాంటి జడ్జెస్ ఈరోజు చాలా అవసరం ఉంది. ఈరోజు హైకోర్టు ఆఫ్ కోల్కతా అది ఇంటర్ఫియర్ అవ్వి
దీనిలో ఇన్ని వయోలేషన్స్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ప్రిన్సిపల్ వయోలేషన్ కనిపిస్తుంది, ప్రిన్సిపల్ దుర్మార్గులకు కొమ్ము కాస్తూ కనిపిస్తున్నాడు, ప్రిన్సిపల్ ఆ చనిపోయిన అన్యాయం చేయబడిన ఆడపిల్లకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాడు, అక్కడ డీల్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ఈ కేసుకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాడు, అక్కడ అనేక మంది కేసుని ఒక చిన్న ఇష్యూ లాగా క్లోజ్ చేసేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి కోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి కేసుని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఆడపిల్లల గురించి మనం పొద్దుట్లేస్తే ఆడపిల్లల వస్త్రధారణ గురించి డిస్కషన్స్ చూస్తాం. ఆడవాళ్ళు బరి తెగించేస్తున్నారు అని మాట్లాడతాము. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకుంటే అలా బట్టలు వేసుకుంటే బ్రహ్మకైన పుట్టు రిమ్మ తెగులు అని చెప్పి మళ్ళీ ఒక మహానుభావుడు రాస్తాడు. అంటే ఇంట్లో తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, మన ఇంట్లో బిడ్డలు ఉంటారు, మరి వాళ్ళు ఫలానా రకంగా బట్టలు వేసుకుంటే మరి మగవాడికి రిమ్మ తెగులు పుట్టేసి అమ్మాయిని రేప్ చేస్తాడా? అంటే ఎలాంటి రచనలు, ఎలాంటి ఆలోచనలు మనం సమాజంలో చొప్పిస్తున్నాము. ఒక సినిమా, ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్, ఈ సినిమాల ద్వారా మనం ఏం సందేశం మగవాళ్ళకి, అబ్బాయిలకి, యంగ్స్టర్స్కి మనం ఇస్తున్నాము? మా ఆడవాళ్ళు ఎలా ఉండాలో ఇంత మోడర్న్ టైంలో కూడా ఇంత రిగ్రెసివ్ మైండ్ సెట్స్ తోటి సినిమాలు తీస్తూ ఆడవాళ్ళని ఇష్టం వస్తే, ప్రేమ వస్తే కొడతారు, తిడతారు, లాగి చంప పగలగొట్టడం అంటే ఆమె మీద ప్రేమ ఎక్కువై అని చెప్పే యంగ్ డైరెక్టర్స్ పుట్టుకొస్తున్నారు ఈ రోజుల్లో. ఈ సినిమాలని మరి ఇక్కడ సెన్సార్ ఉంటుంది. ఇంత దారుణంగా స్త్రీని ఒక ప్రోడక్ట్ని చేసి చూపిస్తున్న సినిమాలని బ్యాన్ చేయడానికి మరి ఇక్కడ ఎవరు లేకపోవడము. ఇక్కడ విమెన్ కమిషన్స్ ఉంటాయి, అవి కూడా స్త్రీలని అబ్యూజివ్గా, స్త్రీని ప్రోడక్ట్ లాగా, స్త్రీ ఒక మనిషి, అన్ని రకాల ఆలోచనలు చేయగలిగిన మగవాడితో పాటు ఇంకొక మనిషి, ఈ మనిషిని మనం ప్రోడక్ట్ని చేసి మాట్లాడుతున్నాము. ఎంతో అడ్వాన్స్డ్ రైటింగ్స్ రాసే రచయితలు, మగ రచయితలు కూడా వాళ్ళు సోషల్ మీడియా గోడల మీద ఆడవాళ్ళ బ్రెస్ట్స్ గురించి రాస్తారు, కవిత్వం రాస్తారు. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్స్ బాడీ వీఆర్ ఆల్ లైక్ నార్మల్ మెన్. మేము ఇలాగే రాస్తాం, అది గొప్ప. ఉమెన్ బాడీని డిస్క్రైబ్ చేస్తూ రాయడం అనేది ఒక కళ. ఒక పెయింటర్, ఒక ఆర్టిస్ట్ ఉమెన్ న్యూడ్ బాడీని పొద్దుట్లేసి వేయడానికి ఇష్టపడుతున్నాడు, అది దాన్ని మేము ఆరాధిస్తున్నాము. సో రకరకాల ఫామ్స్లో ఉమెన్ని జస్ట్ ఒక బాడీకి, ఒక సెక్షువల్ బాడీకి కుదించి దాని మీద మన ఇష్టానుసారమైన ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, అదే ఆరాధన అని చెప్పేలాంటి సినిమాలు. లేకపోతే మగవాడంటే 100 మందితో తిరుగుతాడు, 100 చేష్టలు చేస్తాడు, చంపుతాడు, నరికి పీసెస్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాడు, బయట వారేస్తాడు. మీరెందుకు లివ్ ఇన్ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నారు? మీరెందుకు ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నారు? మీరెందుకు ఇంట్లో లేరు? ఇలాంటి దుర్మార్గమైన యాంటీ ఉమెన్ ఎవరండి? మనం పొద్దునలేసి ఉమెన్ అంటే తల్లి అని, చెల్లి అని కవిత్వాలు రాస్తాము. మరి మీకు పరాయి స్త్రీని చూసినప్పుడు తల్లియో చెల్లియో ఒక గౌరవప్రదమైన స్త్రీ, ఆమె మీకు ప్రోడక్ట్ కాదు. మీరు చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ని చంపేసి, కోడిని చంపేసి ముక్కలు కట్ చేయించుకొని వచ్చి నీకు నచ్చినట్లు ఫ్రై చేసుకుని తినే ఒక ప్రోడక్ట్ కాదు ఉమెన్. వీ హ్యావ్ డిగ్రేడెడ్ హర్ త్రూ డిఫరెంట్ మీన్స్. ఆమెని మనం పూర్తిగా దిగజార్చి ఒక ప్రోడక్ట్ని చేసేసాము. ఇప్పుడు రీల్స్లో కానీ ఇంకొక చోట కానీ ఆడవాళ్ళు తమ బాడీని తాము ప్రదర్శించుకుంటుంటే చిచి ఆడవాళ్ళ వల్ల విలువలు దెబ్బతింటున్నాయని అంటున్నాము. యాక్చువల్గా ఆమెను ఒక ప్రోడక్ట్ స్థితికి, అంటే ఆమెకి ఎంతో గొప్ప బ్రెయిన్ ఉంది, చలం గారు చెప్పినట్టు ఆమెకి ఆలోచన ఉంది, ఆమెకి శరీరం ఉంది, ఆమెకి ఆలోచన ఇవ్వాలి అనేది మానేసి వాటిని పక్కన తోసేసి ఉమెన్ని నువ్వు ప్రోడక్ట్వి మాత్రమే, నీ తెలివి ఎలా ఉన్నా మాకు అనవసరం, మీ ఆలోచనలు ఎలా ఉన్నా మాకు అనవసరం, మీ తెగింపు ఎలా ఉన్నా మాకు అనవసరం, లేకపోతే మీకున్న స్కిల్స్ మాకు అనవసరం. ఆర్ యు బాడీ? మీరు 2-3 మగవాడికి కిక్కించే ఒక అవయవాల సమూహం మాకు, మేము వాటి గురించి మాట్లాడతామంటే అలాంటి వాళ్ళని గౌరవించుకుంటూ, అలాంటి వాళ్ళది గొప్ప ఐడియాలజీ అనుకుంటూ, మనం దానికి ఇజం అని పేర్లు పెట్టుకుంటూ అనేక మందిని, స్త్రీలని జస్ట్ ఏముంది వాళ్ళ దగ్గర అని మాట్లాడే వాళ్ళని, అలాంటి వాళ్ళని మనం ఆరాధిస్తున్నాము. అలాంటి సినిమాలు చేసే వాళ్ళని గొప్పగా గౌరవిస్తున్నాము, వాళ్ళని మనం ఐకన్స్గా పెట్టుకొని తిరుగుతున్నాము. ఈరోజు యంగ్ బాయ్స్ చేతిలో ఒక ఫోన్ ఉండి పాన్ చూడటానికి ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడ రెస్ట్రిక్ట్ చేయదు. వాళ్ళ చేతుల్లో ఈరోజు బూత్ ఉంది, ఇంట్లో అమ్మ ఉంటుంది, ఇంట్లో చెల్లి ఉంటుంది. వీళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్న మగవాళ్ళు, 9-10 సంవత్సరాలు లేని ఒక అబ్బాయి 6 సంవత్సరాల పాప మీద రేప్ చేసిన ఇన్సిడెంట్ ఈ మధ్య జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడే తెలంగాణలో మనం చూసుకుంటే నాగర్ కర్నూల్లో
ఒక 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 చెంచు తాండాలో ఒక ఒక ఆడపిల్లని, ఒక అమ్మాయిని, పెళ్ళైన అమ్మాయిని అక్కడున్న జూపల్లి కృష్ణారావు గారితో తిరిగే సన్నాసులు నలుగురు ఎంతమందో వాళ్ళని, అమ్మాయిని ఆమె పొలంలోనే పనికి పెట్టి, ఆమె పొలమే వీళ్ళు కౌలుకు తీసుకొని ఆమెను హింస పెట్టి, ఆమె అడ్డు చెప్పిందని డబ్బులు ఇంకా ఎక్కువ అడిగిందని ఆమెను చిత్తక్కొట్టి ఆ వీడియోలు వైరల్ అయితే కూడా మరి ఇక్కడ తెలంగాణలో వచ్చిన కొత్త గవర్నమెంట్కి చీమ కుట్టినట్టు లేదు. అక్కడ డైరెక్ట్గా ఆ జూపల్లి కృష్ణారావు గారి పేరే మరి అక్కడ నిందితులు చెప్తున్నా కూడా ఆమెకి ఈరోజు వరకు న్యాయం జరగలేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి ఇంకెవరితోనో తిరుగుతుంది, మొగుండు వదిలేసానో కథ అర్జెంటుగా వండి పట్టుకొచ్చేసి ఉమ్మని క్యారెక్టర్లెస్గా చేయడానికి వ్యవస్థ మొత్తం కట్టకట్టుకొని పనిచేస్తుంది. స్త్రీలని మనుషులు అని చెప్పేవాళ్ళు ఈరోజు లేరు. సో ఈరోజు ఈ గవర్నమెంటు ఆ గవర్నమెంట్ లేదు. ఏ గవర్నమెంట్ హయాంలో ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయో అవతలున్న గవర్నమెంట్ని దుమ్మెత్తిపోయడానికి ఇదిగో మీ హయాంలోనే రేపులు జరిగినాయి. ప్రతి ఇష్యూ కూడా పొలిటిసైజ్ చేసేసి అక్కడున్న గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికే తప్ప ప్రతిపక్షానికి అసలు నిజాయితీ అనేది లేదు. ఇలాంటి దుర్మార్గాలు జరగని ఇక్కడ కావాల్సిందల్లా మేల్ మైండ్ సెట్స్ని రిపేర్ చేయడం కావాలండి. మగవాళ్ళు ఇలాగే ఉంటారు, మగవాళ్ళు ఇంతే చేస్తారు, వాడు మగవాడు ఎట్లా అవుతాడు, లేకపోతే ఎంతోమంది పొలిటీషియన్స్, బీజేపీ పొలిటీషియన్స్ మనకి ఎన్నో చెప్పారు. మన ప్రధానమంత్రి కూడా చెప్పారు, ఒక పచ్చడి బాటిల్ అమ్ముకోవాలంటే దాని మీద ఒక ఉమ్మన్ ఫోటో వేసి పారేసేస్తే, అంటే ఉమ్మన్ని ఎంతగా సేలబుల్ వ్యక్తిగా చూపించడంట ఆయన గారు. తర్వాత ఆయన గారి బీజేపీ హయాంలో అయితే ఎంతమంది అయితే ఆడవాళ్ళు ఇళ్లలో లేకపోతే రేపులే జరుగుతాయని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నిర్భయ ఇష్యూలో అయితే అక్కడ లాయరే డైరెక్ట్గా అన్నాడు, ఇలాంటి ఆడపిల్ల నా ఇంట్లో అర్ధరాత్రి 9 గంటలకి బస్సు ఎక్కి సినిమాకి వెళ్ళే ఆడపిల్ల నాకుంటే నేనే పెట్రోల్ పోసి తగలేస్తాను. సో వాట్ ఆర్ వీ లుకింగ్ యాట్? వీఆర్ లుకింగ్ యాట్ విమెన్ యాజ్ ఆబ్జెక్ట్స్. మన మాట విని పడుండాల్సిన ఆబ్జెక్ట్స్, మన కోరికలు, మన విచ్చలవిడి కోరికలను తీర్చే ఒక ఆబ్జెక్ట్, లేకపోతే ఇంట్లో వండి అన్నీ అమర్చిపెట్టే ఒక ఆబ్జెక్ట్. ఒక క్రిమినల్ హిస్టరీ మైండ్ సెట్ ఉన్నవాడిని అక్కడ ఆ ప్రిమిసెస్లో ఆడపిల్లలు 24 గంటలు తిరిగే ఒక కాలేజ్, మెడికల్ కాలేజ్లో అక్కడ అపాయింట్ చేశారు అంటే హౌ కేర్లెస్ ఆర్ వి అబౌట్ ది మేల్ క్రిమినల్ మైండ్ సెట్స్. ఇంత దుర్మార్గమైన మైండ్ సెట్స్, ఆడపిల్లల్ని 3 పెళ్ళాలని వదిలేసిన 3 భార్యలు వాడిని వదిలి వెళ్ళిపోతే అతనికి చాలా ఉందంట, అతనికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉందంట, ఇలాంటివి చాలా చేశాడంట. అంతకుముందు 2 days బ్యాక్ కూడా ఎవరితోనో ఒక అమ్మాయితోటే, ఒక మెడికల్ డాక్టర్ తోటే గొడవ పడ్డాడట. ఇలా చాలా, అంటే ఈ మగవాళ్ళకి క్యారెక్టర్ వద్దండి. మగవాళ్ళు సరే వాడింట్లో వాడు చేసుకున్నాడులే, లేకపోతే వాడింట్లో వాడి ఫోన్లో వాడు పాన్ చూసుకుంటున్నాడులే, మనకేం చేయలేదు కదంటే, ఒక మనిషి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతున్నా కూడా మగవాళ్ళకి వ్యక్తిత్వం ఉండాలి, మగవాళ్ళు స్త్రీలని గౌరవంగా చూడాలి అనేవి మనం నేర్పమా? సో మతాలు ముందుకొచ్చి మానవత్వాలు వెనక్కి నెట్టేసేసి మానవత్వం మర్చిపోవడమే ప్రభుత్వ ఎజెండా అయిపోయి ఈ భారతదేశంలో డెవలప్మెంట్ కానీ ఇంకొకటి కానీ జెండర్ సెన్సిటైజేషన్ కానీ చాలా ఫాస్ట్గా చదువుకుంటూ ముందుకు వచ్చేస్తున్న ఆడపిల్లల తరాలకు, ఆడపిల్లలకి రక్షణ కానీ, మగపిల్లలకి సెన్సిటివిటీ కానీ, ఆడపిల్లల మనుషులురా వీళ్ళు జస్ట్ నీ తోటి విద్యార్థులు, నీ ఫ్రెండ్స్, నీతో పాటు ఉండాల్సిన వాళ్ళు, వీళ్ళని మీరు మర్యాదగా గౌరవంగా చూడాలి, ఎంపతితో చూడాలి అనేది నేర్పడం బదులు భయంకరమైన బూతు సినిమాలు తీసుకొచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అవి సెక్షువల్ యాక్ట్ మీద తప్పించి ఇంకా దేని మీద కూడా శ్రద్ధ లేకుండా మగపిల్లల్ని నాశనం చేసేస్తున్న వ్యవస్థకి నేను ఎవరిని తప్పుపట్టాలి? ఈ ప్రభుత్వాలని తప్పుపట్టాలి. ప్రభుత్వాలతో కుమ్మక్కైపోయి వ్యవహరిస్తున్న చట్టము, న్యాయము, ఎవరైతే రక్షక భటులు అంటున్నామో, ఎవరైతే లోకల్ పొలిటికల్ లీడర్స్ అంటున్నామో, ఏదైతే విమెన్ కమిషన్ అంటున్నామో, ఎవరైనా కానీ మొత్తం వ్యవస్థలో, దోపిడీ వ్యవస్థలో భాగస్థులైపోయి తమ షేర్ కోసం అమాయకులని, కష్టజీవులని ఇలాగా ఇన్ని సంవత్సరాలు వెచ్చించి చదువుకుంటున్న వాళ్ళ బతుకులను చిదిమేసి, ఇన్ని సంవత్సరాల అమ్మాయి ఇండస్ట్రీని, కష్టాన్ని ఇంకా వర్క్ చేస్తుంది పాపం, ఆ టైంలో కూడా ఆమె డ్యూటీలో ఉంది, ఇలాంటి వాళ్ళని చంపేస్తుంటే ఇంత కూడా సెన్సిటివిటీ లేని ఈ వ్యవస్థలో ఈరోజు ప్రజలందరూ కలిసి ప్రతిపక్షంగా మారిపోవాలని నేను కోరుకుంటాను. ఈ ప్రభుత్వాలన్నిటి మీద కూడా మూకుమ్మడిగా ప్రజలు తిరగబడకపోతే, ప్రతి ఇన్సిడెంట్ వెనకాల ఉన్న అసలైన కారణాలని తవ్వి తీయకపోతే, ప్రొజెక్టెడ్ ఇష్యూస్ కాకుండా ఏమైతే దాచిపెడుతున్నారు, ఎందుకంటే హింస, డబ్బు కోసం సంపాదన పిచ్చి, అడ్డగోలుగా డబ్బులు, ఎకరాలు, స్థలాలు, పొలాలు కొనుక్కునే జనం ఎక్కువైపోయారు. వ్యవస్థలోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా. ప్రజలందరూ
రెండు రకాలుగా డివైడ్ అయిపోయింది ఈ వ్యవస్థ మొత్తం. ఎవరైతే ది రిచ్ అండ్ ది బిగ్ కమ్యూనిటీస్ ఆర్ ది రిచ్ క్యాస్ట్ అండ్ ది గవర్నమెంట్స్ అండ్ ఏమంటారు సిస్టము, వీటన్నిటిలో ఉన్న వాళ్ళందరూ ఒక వర్గం అయిపోయారు. పేదలు, మిడిల్ క్లాసు, ఏ రోజుకు ఆ రోజు తిండి లేకపోతే వెతికి వెళ్ళి 10 రూపాయల కోసం 250 రూపాయల కోసం కష్టాలు రెక్కలు ముక్కలు చేసుకోకపోతే కుదరని, అది వైట్ కాలర్ జాబ్స్ అయితే అది ఇంకొక రకం చాకిరీ, రోడ్ల మీద పని అయితే ఇంకొక రకం చాకిరీ. చాకిరీలో ఉద్యోగస్తులని సామాన్యులను తోసేసి దేని మీద తిరగబడకుండా చేసేస్తున్న దుర్మార్గ వ్యవస్థ అయిపోయింది భారతదేశము. స్పెషల్లీ యంగ్ బాయ్స్ని కాముకులుగా తయారు చేసేస్తుంది. యంగ్ బాయ్స్ ముందర ఏ ఆడపిల్ల కనిపించినా కూడా ఒక ఆబ్జెక్ట్ లాగా చూస్తున్నాడు కానీ ఒక మనిషిలాగా చూడని పరిస్థితిలోకి పిల్లల్ని తయారు చేసేస్తున్నారు. సో ఒక చోట అని చెప్పలేని దుర్మార్గాలు నడుస్తున్నాయి ప్రతి చోట. మొన్ననే పోలీసు కస్టడీలో ఒక అమ్మాయిని భయంకరంగా దొంగతనం మోపి, పేదవాళ్ళు అయితే దొంగలు అయిపోతారు, పేదవాళ్ళు అనగానే వెంటనే పోలీసుకి రెక్కలు వచ్చేస్తాయి, అతని లాఠీలు ఇంకా 100 లాఠీలు అయిపోతాయి అతని చేతుల్లో, 100 చేతులు వచ్చేస్తాయి, భయంకరంగా కొడతాడు. ఎంత దుర్మార్గం అండి ఇది. ఒక సిఐ ఎంత ఘోరంగా, ఎదురింట్లో ఉందట అమ్మాయి, ఈ పెద్దింటి వాళ్ళు రిచ్ పీపుల్ మా ఇంట్లో బంగారం పోయిందనగానే ఆమెను తీసుకెళ్ళేసి చిత్తకొట్టి కాళ్ళ మధ్యలో లాఠీలు పెట్టి, ఏమీ వ్యవస్థ అండి ఇది, ఎవరిని కాపాడుతుందండి ఈ వ్యవస్థ? జస్ట్ ది గవర్నమెంట్ ఓన్లీ డస్ ఒక సస్పెన్షన్ అంటారు, మళ్ళీ తీసుకొస్తారు. మనం ఎవ్రీ టైం ఒక దుర్మార్గము, ఒక స్త్రీ మీద ఘోరాతి ఘోరంగా జరిగిన అత్యాచారాన్ని ఒక పులి, ఒక సింహము, క్రూర మృగాలని చెప్పుకునే అవి కూడా చెయ్యవేమో ఒక మగవాడు చేయగలుగుతున్నాడు ఈ దేశంలో. అండ్ ప్రతిసారి మనం దీన్ని దేశాన్ని అట్టుడికించేసిన ఒక విషయంగా మాట్లాడుకుంటున్నాము. లేకపోతే నిర్భయ 1, 2 అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా ఈ అత్యాచారాన్ని డిస్క్రైబ్ చేయడానికి మనం పదాలు చక్కగా పేర్లు పెడుతున్నాము. మన మోడీ గారు నిర్భయ అప్పుడున్న గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ హయాంలో ఇది జరిగినప్పుడు ఐ రిమెంబర్ 2011 ఏమో మరి 2012 ఆ టైంలో జరిగినప్పుడు నిర్భయాని ఇండియాస్ డాటర్గా ఆయన అభివర్ణించి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నిర్భయ ముఖాన్ని గుర్తు తెచ్చుకోండి, నిర్భయాకి జరిగిన దారుణమైన అత్యాచారాన్ని గుర్తు తెచ్చుకోండి అని పదే ఆ ప్రభుత్వాన్ని దించడానికి ఈ ఇన్సిడెంట్ని ఘోరంగా ఆయన వాడుకున్నాడు. కానీ ఆయన గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో ఎన్ని జరిగిపోయాయని అంటే, హత్రాస్ దగ్గర నుంచి, ఉన్నవో దగ్గర నుంచి, ఆసిఫా అనే పాప దగ్గర నుంచి, నేను జస్ట్ అలా పైకి చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ఘోరంగా చంపబడిన ఈ వ్యక్తి, ఇవేమి మనకి ఆడపిల్లల అత్యాచారాలు అంటే ఎంత దారుణంగా జరిగిందో కూడా డిస్క్రైబ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. చేతి గోళ్ళల్లో ఇలా ఉంది, లేకపోతే ఇంత వీర్యం ఆమె ఒంటి మీద దొరికింది అని ఎంత దుశ్చేష్టలని మనం డిస్క్రైబ్ చేసుకుంటూ వాటిలో సాడ్నెస్ని ఎక్కువగా జాలి సంపాదించడానికి, జాలిగా గొలిపే రకంగా, అయ్యో పాపం అనే రకంగానే తప్ప ఒక వ్యక్తిగా స్త్రీలు ఇక్కడ సమభాగస్తులు, పురుషులు స్త్రీలు ఇక్కడ ఉన్నారు. ఇంకా మనం థర్డ్ జెండర్ ఇంకొకటి అంటున్నాం, పాపం వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఇంకా పోరాడుతున్నారు, వాళ్ళకి ఇంకా మనుషులుగా సిటిజన్స్గా ఈక్వల్ రైట్స్ కూడా లేవు. ఇక్కడ ఉన్నది మగవాళ్ళు ఆడవాళ్ళే. ఇక్కడ ఇంకా అలాంటి చోట ఆడవాళ్ళని ది అదర్స్, పరాయి వాళ్ళు, వేరే వాళ్ళు, ఇతరులుగా మార్చేసి ఈరోజు జరుగుతున్న దుర్మార్గాలు చూస్తున్నప్పుడు ఇదంతా కూడా ఇమీడియట్గా పొలిటిసైజ్ చేసేసేసి ప్రభుత్వాలు ఒకళ్ళనొకళ్ళు అనుకోవడము, తర్వాత సామాన్యులు జనాలకి ఓహో ఈ ప్రభుత్వ హయాంలో ఇలా జరిగిందా, ఇంకో ప్రభుత్వాన్ని ఎలక్ట్ చేసుకుందామా, లేకపోతే అది బాగుంటుందేమో అనే లాంటి అలాంటి అమాయకత్వంలోకి, లేకపోతే జస్ట్ గవర్నమెంట్స్ని పార్టీలను మార్చడం తప్పించి ఏమీ చేయలేని దుస్థితిలోకి సామాన్యుల్ని నెట్టేసిన పరిస్థితి. సో వ్యవస్థ మొత్తం బడుగులకి, పేదలకి, స్త్రీలకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఎవరికి జాలి ఆలోచన విధానం లేదు, ఏం చేస్తున్నాం అనే ఇంట్రోస్పెక్షన్ లేదు. వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది అన్ని రకాలుగా. ఈ రిచ్ కమ్యూనిటీస్ ఎవరైతే వీళ్ళందరూ కూడా దానిలో భాగస్థులై దేశాన్ని ఎంతవరకు అయితే అంతవరకు దోచేసేసుకొని వాళ్ళు బాగుపడిపోయి వాళ్ళు సెక్యూర్ అయిపోవాలని చూస్తున్నారు. సో ఎవరు కొమ్ము కాస్తున్నాయి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ, కార్పొరేట్ల పెళ్ళిళ్ళు, ఒక దేశం మొత్తాన్ని నివ్వెరపరిచేలాంటి పెళ్ళి ఒక కార్పొరేట్ దిగ్గజం చేసుకుంటాడు. 100 కోట్ల విలువైన గిఫ్ట్లు ఇస్తాడు. కొన్ని రోజుల తరబడి ఆ పెళ్లి జరుగుతుంది. పేదలకి
పట్టడన్నం లేని ఈ దేశంలో ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. రిచ్ పీపుల్కి ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి మధ్యలో బిగ్ గ్యాప్ పెరిగిపోయింది, స్లమ్స్ పెరిగిపోయినాయి. సో ఒకదాన్ని కారణం చేయాలా, ఈ అమ్మాయి విషయంలో ఈ డాక్టర్ అన్యాయమైన మర్డర్ వెనకాల నిజాలు ఏమైతే ఉన్నాయనేది ప్రజలు కూడా తెలుసుకోవాలి. దీని వెనక సిస్టమ్ ఆర్ ది ఇన్స్టిట్యూషన్ అండ్ ది పోలీస్ దాచిపెడుతున్న వాస్తవాలేంటి. మమతా బెనర్జీ గారు ఇంత సెన్సిటివ్ ఉమెన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయిన తర్వాత కూడా ఆవిడ ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ లేట్ చేయడానికి వెనక ఆవిడ కూడా ఎందుకని వీక్ మైండ్ సెట్ తోటి ఎవరి కోసం ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి తయారై పని చేశారు, ఎవరి ప్రొటెక్ట్ చేయడానికి ఇంత డిలే జరిగింది అనేది అందరూ నిజాయితీగా క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు, ఇంత కష్టపడి ఒక డాక్టర్ అయిన ఈ అమ్మాయి, లేకపోతే మన ఇళ్లలో ఉండే ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయిలు, లేకపోతే డిగ్రీలు చదివి ఉద్యోగాల కోసం, లేకపోతే నోటిఫికేషన్స్ వస్తే ఏదో అవ్వాలి, గ్రూప్ 1లో ఇంకొకటి ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న ఆడపిల్లలందరినీ కూడా మనం ఈ డాక్టర్లో మనందరం చూడగలగాలి. ఈ అత్యాచారాలు ఇవి తప్పు, ఇవి నేరం, మగవాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు ఆడవాళ్ళని అప్రోచ్ అవ్వడానికి అనేలాంటివని ప్రతి చోట స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే, ప్రతి చోట కూడా లోపాయకారి ఒప్పందాలు ఇన్స్టిట్యూషన్స్ చేసేసుకునేటట్టు అయితే, లోపల జరిగిన దానికి లోపల టీచర్స్ కానీ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి లంచాలు ఇచ్చి వాళ్ళ నోర్లు మోయించి నిజాలను సమాధి చేసేసే పరిస్థితులు కనుక ర్యాంపెంట్గా ఎక్కువగా అయిపోతే కనుక రేపటి రోజు మన ఇళ్లలో కూడా ఇలాంటి ఆడపిల్లలు తయారవడానికి ఎంతో దూరం లేదని నేను అభిప్రాయపడుతున్నాను.